బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో వన్ ఆఫ్ ద టెక్నిక్ ఈజ్ ఈక్వలెన్స్ పార్టిషన్ టెక్నిక్. ఇది ఒక టెక్నిక్ బ్లాక్ బాక్స్ టెక్నిక్. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఒకటో రెండో టెస్ట్ కేసులు ఉంటే నువ్వు ఈజీగా టెస్ట్ చేయొచ్చు. కొన్ని వందల టెస్ట్ కేసెస్ ఉన్నాయి, కొన్ని వందలు వేల టెస్ట్ కేసెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఎట్లా టెస్ట్ చేస్తావు? కష్టం కదా. అప్పుడు ఏమేమి చేస్తారంటే ఈక్వలెన్స్ పార్టిషన్ టెస్టింగ్లో ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకున్నాం, ఇవన్నీ టెస్ట్ కేసెస్ చాలా ఉన్నాయి నీ దగ్గర, రైట్? ఇందులో చాలా టెస్ట్ కేసెస్ ఉన్నాయి. అలా ఏముంటాయి? వ్యాలిడ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి, ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆ టెస్ట్ కేసెస్ని వాడు వ్యాలిడ్ ఇన్వాలిడ్ లెక్క డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసినాక ఇప్పుడు ఈ టెస్ట్ కేసు ఈ టెస్ట్ కేసు ఈ టెస్ట్ ఈ మూడు సిమిలర్ బిహేవియర్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని టెస్ట్ కేసెస్ ఎట్లుంటాయి, విచ్ హ్యావ్ సిమిలర్ బిహేవియర్. కొన్ని టెస్ట్ కేసెస్ అన్ని సిమిలర్ బిహేవియర్ ఉంటాయి కదా. సో ఆ టెస్ట్ కేసెస్ అన్నిటిని సిమిలర్ బిహేవియర్ లెక్క ఏవైతే టెస్ట్ కేసెస్ సిమిలర్ బిహేవియర్ ఉంటాయో వాటిని అన్నిటి నేను గ్రూప్స్ లెక్క చేసుకుంటున్నాను. అర్థమవుతుందా? అట్లనే ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్లో కూడా ఏవైతే సిమిలర్ బిహేవియర్ ఉంటారో వాటిని ఇట్లా గ్రూప్స్ లెక్క చేసుకుంటున్నాను. అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా, నేను ఇప్పుడు ఇది నాకు ఒక గ్రూప్ ఉంది, ఇందులో అందరూకి ఇవన్నీ 4 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఈ 4 టెస్ట్ కేసెస్ సేమ్ బిహేవియర్ చూపిస్తుంది. సో ఇల్లుంచి నేను ఒక్కటి పిక్ చేసి దీన్ని ఒక్కటిని టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు అర్థమవుతుంది కదా. నేను ఇప్పుడు ఒక గ్రూప్ లెక్క చేసేసిన, ఇవన్నిటిని గ్రూప్స్ లెక్క చేసేసిన. ఈ గ్రూప్ నుంచి చెప్పిన ఒక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క టెస్ట్ కేసే ఇస్తా. అర్థమవుతుందా? ఎందుకంటే అన్నిటికీ సేమ్ బిహేవియర్ ఉంటుంది కదా. ఇంకోసారి చెప్తున్నా, ఏం లేదు. ఫస్ట్ వాడు ఇస్తారు, కొన్ని వేల టెస్ట్ కేసెస్ ఉంటే నీకు టెస్ట్ చేయడం కష్టమవుతుంది. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు, ఫస్ట్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్ డివైడ్ చేసి ఏవైతే టెస్ట్ కేసెస్ సిమిలర్ బిహేవియర్ ఉంటాయో సిమిలర్ బిహేవియర్ లెక్క అవన్నీ గ్రూప్స్ లెక్క చేసేసుకుంటున్నాను. గ్రూప్స్ లెక్క సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ గ్రూప్స్లో ఇది ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూప్లో టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ సిమిలర్ బిహేవియర్ చూపిస్తుంది. అట్లనే ఇంకొక గ్రూప్, ఇవన్నీ టెస్ట్ కేసెస్ అన్ని సిమిలర్ బిహేవియర్ ఉంటేనే ఒక గ్రూప్లకి మనం చేసినాం. సో ఇల్లు నుంచి నేను జస్ట్ ఒక్కటి టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. అలానే దీని నుంచి ఒకటి టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా. ఒక్కటి టెస్ట్ చేసినాక ఇది ఓకే అయినాకో ఈ గ్రూప్ మొత్తం ఓకే అయినట్టు. అలానే ఈ గ్రూప్ నుంచి ఒకటే తీస్తున్నా, ఒక్క టెస్ట్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే అన్నం ఉడికిన ఎట్లా చేస్తాం, జస్ట్ ఒక మెతుకు తీసి ఫస్ట్ ఒక మెతుకు తీస్తే సరిపోతుంది. అంటే అన్నం అంటే తీయాల్సిన అవసరం లేదు. అన్నం నుంచి జస్ట్ ఒక మెతుకు తీసి ఉడికిన చూస్తే సరిపోతుంది. సేమ్ ఇల్లే ఈ గ్రూప్ నుంచి మనం అన్ని టెస్ట్ కేసులు తీస్తలేం, ఒక టెస్ట్ కేసు తీస్తున్నాం, ఓకే అయితే ఈ గ్రూప్ ఓకే అవుతుంది, ఒకవేళ నాట్ ఓకే అయితే ఈ గ్రూప్ మొత్తం నాట్ ఓకే అయినది. అట్లనే సిమిలర్ అన్నం ఉడికిన ఎట్లా చేస్తాం, జస్ట్ ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుంది. అన్నం అంటే కూడా తీయాల్సిన అవసరం లేదు. అలా అన్నమాట. ఈక్వల్ పార్టిషన్ టెక్నిక్లో అదే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ అని గుర్తుపెట్టుకొని, ఆల్ ద పాసిబుల్ టెస్ట్ కేసెస్ కెనాట్ ట్రై దెమ్ ఆల్. చాలా టెస్ట్ కేసెస్ ఉంటే పాసిబుల్ టెస్ట్ కేసెస్ నువ్వు అన్నిటిని ట్రై చేయలేవు. అందుకే వీ హ్యావ్ రిలేటివ్ స్మాల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ టు యాక్చువల్లీ రన్. కొన్ని టెస్ట్ కేసెస్సే రన్ చేయాలి. మనకు అవకాశం ఎట్లుందంటే కొన్ని టెస్ట్ కేసెస్ రన్ చేయాలి, అన్ని రన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈక్వల్ పార్టిషన్ ఏం చేస్తుందంటే, అలాంటప్పుడు నీకు అలాంటి అన్ని వేల టెస్ట్ కేసెస్ ఉన్నప్పుడు నీకు కొన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈక్వలెన్స్ పార్టిషన్ టెస్టింగ్ అనేది నీకు పనికి వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఇన్పుట్స్ ఉంటాయో 2 క్లాసెస్ లెక్క డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ విచ్ ఈ టెస్ట్ కేసెస్ ఆర్ డిరైవ్డ్. ఏదైతే టెస్ట్ కేసెస్ డిరైవ్డ్ అయినో ఈ క్లాసెస్ లెక్క డివైడ్ చేసేసి తర్వాత టెస్ట్ కేసెస్ డిజైన్ బేస్డ్ ఆన్ ద ఈక్వలెన్స్ క్లాసెస్ ఫర్ ఇన్పుట్ ఆఫ్ ద కండిషన్. The equivalence classes represent set of valid or invalid states for an input condition. ఇట్లా ఇన్వాలిడ్ టెస్ట్ కేసెస్ వర్సెస్ వ్యాలిడ్ టెస్ట్ కేసెస్ లెక్క డివైడ్ చేసి ఇన్పుట్స్ అవుట్పుట్ ఇంటర్నల్ వాల్యూస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పీరియన్స్ సిమిలర్ బిహేవియర్. ఇప్పుడు తర్వాత చెప్పిన ఇవన్నీ ఫస్ట్ ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేసేసిన క్లాసెస్ లెక్క, ఆ క్లాసెస్ నుంచి ఇవి వచ్చినాయి మన టెస్ట్ కేసెస్. ఇక్కడ నేను చెప్పిన అదే ఇక్కడ నేను రాశానంటే, ఇప్పుడు సపోజ్ సిమిలర్ గ్రూప్స్, ఇప్పుడు పీపుల్ అని ఉమెన్ వస్తారు, స్టూడెంట్స్ అంటే బ్యాచిలర్ మాస్టర్, టికెట్స్ అంటే చిల్డ్రన్ గ్రూపు, అడల్ట్స్ ఓల్డర్, వెహికల్స్ అంటే గ్యాస్ డీజిల్ ఎలక్ట్రిక్, ఇవన్నీ ఒక గ్రూప్ కిందకి వస్తాయి. ఇవి ఒక గ్రూప్. అట్లా గ్రూప్స్ కిందకి ఏవైతే వస్తాయో వాటిని అట్లా గ్రూప్స్ లెక్కనే మార్చుకుంటున్నాం. గ్రూప్స్ లెక్క మార్చుకున్నాక
క్రియేట్ టెస్ట్ కేస్ ఫర్ అట్లీస్ట్ వన్ వాల్యూ ఫ్రమ్ ఈచ్ ఈక్వలెన్స్ క్లాస్. సో ఈ ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్క టెస్ట్ కేస్ని తీసి దాన్ని టెస్ట్ చేస్తాం అంతే. దీన్ని ఈక్వలెన్స్ పార్టిషన్ టెక్నిక్ అంటారు. ఓకేనా? ఒకసారి డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ చూసి మీకు ఆ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. దాన్ని నేను డివైడ్ చేస్తున్నా వ్యాలిడ్ ఇన్వాలిడ్గా. లైక్ దాని నుంచి గ్రూప్స్ వేసుకున్నాను. లైక్ ఇప్పుడు పీపుల్లా ఉమెన్ మెన్ ఒక గ్రూప్ రారా, అట్లా స్టూడెంట్స్ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఒక గ్రూప్కి వస్తారు. సో అట్లా గ్రూప్స్ లెక్క మార్చుకున్నాను. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నా, ఆ గ్రూప్ నుంచి అట్లీస్ట్ ఒకటే వన్ వాల్యూని తీసి ఇట్లా లోపల బ్లూ కలర్ సర్కిల్ పెట్టినా తీసి నేను టెస్ట్ చేస్తున్నాను. అంతే సింపుల్.